పోలవరం ప్రాజెక్టు ఎవరికి అర్థం కాదని నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వ్యాఖ్యానించారని, డాన్సులు వేసే వాళ్ళకి ఎలా అర్థమవుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఎద్దేవా చేశారు. నోరుంది కదా అని అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడితే పోలవరం ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తే ఎవరి దగ్గర సమాధానం లేదన్నారు. పాలకులు మారినా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలులో అధికారులతో చేపట్టిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు, పోలవరం ఎవరికి అర్థం కాదంట, డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థం అవుతుంది, నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది, చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి ఆస్తులకి భంగం కలిగించేటువంటి టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించాలనే విధంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అన్నా క్యాంటీన్లు మూసేయమన్నారు. నేను మా పాలకొల్లు ఈరోజు మంత్రి గారు, జలశాఖ మంత్రి గారు మేము చెప్పాం, మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండాయా, కానీ అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టెడు అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ